సింపుల్ అండ్ ఎంతో ఈజీగా చేసుకునే ఇన్స్టంట్ మిల్లెట్ దోశ. ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక గిన్నెలోని 2 కప్పులు మిల్లెట్స్ పిండి తీసుకోవాలి. ఇందులో 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్. ఒక పెరుగు బాగా పుల్లగా లేకపోతే ఇందులోని ఒక పించు బేకింగ్ సోడా వేసుకోవచ్చు. ఒకవేళ పెరుగు పుల్లగా ఉంటే పుల్లటి సరిపోతుంది. పెరుగు వేసుకొని ఉండలు లేకుండా తగినన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట సేపు, టైం ఉంటే అరగంట, లేదంటే ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. పావు గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక అరకప్పు, అంటే 2 కప్పులకి అరకప్పు, 1 కప్పుకి పావు కప్పు చొప్పున శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల బైండింగ్ ఉంటుంది, దోశ విరిగిపోకుండా వస్తుంది. ఆ తర్వాత ఇందులో జీలకర్ర పొడి లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే వేసుకోవచ్చు. వేసుకొని బాగా స్మూత్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి శనగపిండి ముందే వేస్తే టేస్ట్ మారుతుంది. నేను అందుకు లాస్ట్లో వేసుకున్నా. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే ముందు పిండిలు కలుపుకున్నప్పుడే శనగపిండి కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. అలా కలుపుకున్న పిండిని పెనం వేడి చేసుకొని పెనం మీద దోశలు వేసుకోవడమే. కానీ ఈ దోశ మరి మినపప్పు దోశ అంత పలుచగా అయితే రాదు. అంత పలుచగా వేసినా కూడా టేస్ట్ బాగోదు, తొందరగా విరిగిపోతుంది. ఈ దోశని సిమ్లో పెట్టుకొనే కాల్చుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా అరగంటలో చేసుకోవచ్చు. డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.